ఎట్లుండే కేసీఆర్ పాలన ఎట్లున్నది? కేసీఆర్ పాలన మంచిగా ఉండేది. రైతు బంధు ఇచ్చినాడు, 200 ఉంటే 2000 చేసి పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి గారు 2500 ఇస్తాడు, అది లేదు. 65 సంవత్సరాలు అది లేదు. ఇంకోటి 6 గ్యారెంటీలు అంటే మోసము. ఆదివారం సెలవు అన్నమాట, అంతే. ఆదివారం సెలవు అంతేనా? 6 గ్యారెంటీలు ఆదివారం సెలవు, ఆదివారం సెలవు, అందుకే 6 గ్యారెంటీలు అన్నాడు ఆయన. ఇప్పుడు మహిళలకి 2500 ఇస్తాడు, ఇచ్చిండా? విద్యుత్ ఛార్జీలు పెంచిండు, 0 బ్యాలెన్స్ ఉన్నట్టు విద్యుత్ ఛార్జీలు పెంచిండు. తక్కువ చేస్తే వాళ్ళంతా వాళ్ళు కట్టుకుంటారు కదా. బస్ ఛార్జీలు పెంచిండు, అన్ని పెంచే. మరి మాగంటి గోపినాథ్ టీఆర్ఎస్ ఏం చేసిండు? రైతు బంధు ఇచ్చిండు, పెన్షన్లు ఇచ్చిండు. నా బిడ్డ కళ్యాణ లక్ష్మి టీఆర్ఎస్ ఉన్నప్పుడు 22 నెలలు అయింది ఆయనకి. డిసెంబర్ 9 తారీఖు వస్తే 2 సంవత్సరాలకి ఏమి ఇచ్చిండని ఏమి ఇవ్వలేదు కదా. తులం బంగారం ఇస్తాడుగా. తులం బంగారం 1,30,000 అయింది. ఏడుకెళ్ళి ఇస్తాడు. ఇంకా ఈ 1,00,000 రూపాయలు నా బిడ్డ కేసీఆర్ ప్రభుత్వంలో నా బిడ్డ పెళ్లికి 75,000 కళ్యాణ లక్ష్మి వచ్చింది. మరి ఈయన ఏడుకెళ్ళి ఇస్తాడు? నేను అంత మంచిగా చేస్తున్నట్టు కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తలేడా?